ఒక నిజ జీవిత కథ. ఒక తండ్రి, అతని కొడుకు మరియు కుమార్తె పరిచయం మిడ్వెస్ట్లోని చిన్న పట్టణంలో జాన్ అనే ఒక వ్యక్తి జీవించేవాడు. అతని 2 పిల్లలను పెంచడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు, ఇతన్ మరియు లిల్లీ. జాన్ ఒక మెకానిక్ గా పనిచేసేవాడు మరియు శ్రమశక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ అతను తన పిల్లల కోసం ఎల్లప్పుడూ సమయం కేటాయించేవాడు. ఇది వారి కష్టాలు, విజయాలు మరియు వారిని కలిపే నమ్మకమైన బంధం గురించి కథ. మొదటి సంవత్సరాలు ఇతన్ 8 ఏళ్ల వయసులో, లిల్లీ 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జాన్ తన భార్య ఎమిలీని క్యాన్సర్ వల్ల కోల్పోయాడు. ఈ నష్టం కుటుంబాన్ని విపరీతంగా కృంగిపోనిచ్చింది, కానీ జాన్ తన పిల్లల కోసం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాడు. అతను చివరికి పని చేసేవాడు మరియు ఇతన్ మరియు లిల్లీకి అవసరమైన ప్రతిదీ ఇవ్వడానికి కష్టపడ్డాడు. అతని బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ జాన్ ప్రతి స్కూల్ ప్లే, సాకర్ గేమ్ మరియు పేరెంట్ టీచర్ మీటింగ్ కు హాజరయ్యేవాడు. సవాళ్లు మరియు త్యాగాలు. పిల్లలు పెరిగే కొద్దీ సవాళ్లు మరింత గాఢం అయ్యాయి. ఇతన్ తల్లిని కోల్పోవడంతో బాధపడ్డాడు మరియు తరచుగా స్కూల్లో సమస్యలలో పడేవాడు. జాన్ చాలా రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపేవాడు, ఇతన్తో మాట్లాడుతూ అతనికి బాధపడటం సరిగ్గా ఉందని మరియు అతనికి ప్రేమ ఉందని నమ్మిస్తూ. అతను ఇతన్ని కౌన్సిలింగ్లో చేరించాడు, ఇది అతనికి అతని భావాలను నెమ్మదిగా పరిష్కరించడంలో సహాయపడింది. లిల్లీ, మరోవైపు, చాలా తక్కువగా ఉండేది, తన అధ్యయనాలపై దృష్టి పెట్టేది మరియు తరచుగా తన గదిలో ఉండేది. జాన్ ఆమెతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి నిర్ధారించుకున్నాడు, ఆమె కళ మరియు సంగీతంలో ఆసక్తులను ప్రోత్సహించాడు. అతను ఆమె కోసం పియానో కొన్నాడు, ఇది ఆమెకు ఆశ్రయం అయ్యింది మరియు ఆమె తన భావాలను వ్యక్తపరచడానికి ఒక మార్గం అయ్యింది. విజయాలు మరియు వృద్ధేళ్లు గడిచే కొద్దీ కుటుంబం మెల్లగా ఆరోగ్యంగా మారింది. ఇతన్ క్రీడల్లో శాంతి పొందాడు మరియు ఫుట్బాల్లో మెరుపులా ఆడాడు, చివరకు కళాశాలకి స్కాలర్షిప్ సంపాదించాడు. అతను అంగీకార లేఖను స్వీకరించిన రోజు జాన్ చాలా గర్వంగా ఉండేవాడు. అతను ఇతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు, కార్యక్రమాల్లో చేరడానికి మరియు త్యాగాలు విజయవంతమయ్యాయి. జాన్ గర్వంతో మరియు ఆనందంతో కన్నీళ్లు తన కళ్లలో వచ్చాయి. ఆమె ఈ వార్తను పంచుకున్నప్పుడు ప్రత్యేక క్షణం. ఒక రోజు జాన్ ఇతన్ మరియు లిల్లీ నుండి ఒక లేఖ అందుకున్నాడు. వారు అర్ధసంచయం చేసి తమ తండ్రి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. వారు అతన్ని ఒక స్థానిక థియేటర్కు తీసుకెళ్లారు, అక్కడ వారు ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. లిల్లీ పియానో వాయించింది మరియు ఇతన్ ఒక హృదయపూర్వక ప్రసంగం ఇచ్చాడు, వారి తండ్రి యొక్క అచంచల మద్దతు మరియు ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ. జాన్ ఆడియన్స్లో కూర్చున్నాడు, ఆనంద భాష్పాలతో నిండిన కళ్లతో, తన పిల్లల ప్రేమ మరియు కృతజ్ఞతలతో అబ్బురపోయాడు. అన్ని కష్టాలను ఉన్నప్పటికీ వారు అద్భుతమైన యువతులుగా మారారనేది అతనికి అర్థమైంది. ఇది సహనంతో మరియు బలంతో నిండి ఉంది. ముగింపు. జాన్, ఇతన్ మరియు లిల్లీ యొక్క ఈ నిజ జీవిత కథ ప్రేమ మరియు సహన శక్తికి సాక్ష్యం. నష్టం మరియు కష్టనష్టాల ద్వారా వారు ఒకరినొకరు బలంగా కట్టిపడేసుకున్నారు, ఏపాటి చెడకుండా ఉండే బంధం సృష్టించారు. ఇది మనకు కుటుంబం యొక్క ప్రాముఖ్యత మరియు ఒకరినొకరు మద్దతు ఇచ్చి నమ్మితే మనం సాధించగల అద్భుత విషయాలను గుర్తుచేస్తుంది.